దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరి క్షేమము కొరకు మరి ప్రభు సందులో దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషము, ఆనందము కలిగి వారుకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసి వారుకున్న అవసరతలన్నీ కూడా ప్రభు తీర్చాలని దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆరాధిస్తున్న ప్రభు ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు కనుక దేవుని సేవకునిగా ప్రతి ఒక్కరి గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నానని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరత కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తానని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెలవిస్తున్నాడు. నేనే మీ పరిశుద్ధ దేవుడునని ఆయన చెలవిస్తూ ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడని ఆయన చెలవిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆయన వేవేల దూతలతోనూ కోట్లాను దూతలతోనూ ఘనపరచబడుతున్నాడు, మహిమపరచబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేస్తారని ఆయన ప్రపంచానికి సవాలు విసిరాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, గుడ్డువాడు చావు తురిపితే వారిద్దరూ కలిసి గుంటలో పడతారని చెప్పి ఉన్నాడు. అలాగే ఒక పాపంలో ఉన్న వ్యక్తిని విమోచించలేడు. కనుక పాపులైన భ్రష్టులమైన మలినమైన మనలను ఆ పరిశుద్ధుడైన దేవుడే మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించగలడని దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎవరు అని మనం చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రెండోదిగా చూస్తున్నట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని చెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అని చెప్తున్నాడు? ఒకటి పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, రెండోదిగా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని చెప్పాడు, నేనే మీకు రాజును అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, లోకంలో చాలామంది రాజులు ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలతో మారిపోతూ ఉంటారు. ఈ రాజులు కొద్ది కాలం మాత్రమే పరిపాలిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలను 42 రాజులు పరిపాలన చేశారు. అందులో సంవత్సరం పరిపాలన చేశారు, నెల రోజులు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక మనం చూస్తే 5 సంవత్సరాలు, 60 సంవత్సరాల కాడి నుంచి 50 సంవత్సరాలు కూడా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. వారు పరిపాలించారు కానీ తర్వాత వారి కాలగర్భములో వారు కలిసిపోయారు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేనే మీ రాజునని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు అంటే ఆయన రాజాది రాజు, రవి కొట్టు తేజుడు, ఆయన రమణీయ సామ్రాజ్య పరిపాలకుడు, ఆయన సర్వలోకాన్ని పరిపాలించే ఏకైక చక్రవర్తిగా ఆయన రాజు అయిన దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అభిమానించే నాయకుడిని చూసినప్పుడు ఒకవేళ వారు ఓటమి చెందినప్పుడు చాలా నిరాశపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. సహజమే, గెలుపు ఓటములు అనేది సహజమే. ఎవరొకరు గెలుస్తారు, ఎవరొకరు ఓడిపోతారు. కానీ ఈ లోకంలో పరిపాలించే నాయకులు కానీ ఇప్పుడున్న రాజులు వారు కొంతవరకు మాత్రమే కానీ
మనకి నిజమైన రాజు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు నిజమైన రాజు అనే విషయాన్ని మనము దేవుని బిడ్డలైన వారు తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా పుట్టినప్పుడు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి యోరోదు కూడా యేసు ప్రభుని చంపాలని చూశాడు. యేసు ప్రభు ఆయన శిలువ మరణం పొందినప్పుడు ఏమండి అక్కడున్న పిలాతు యూదుల రాజు నీవేనని అడిగాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరంటే ఆయన రాజు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తిమోతి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఆరాధించే ఆ ప్రభు ఎవరు అంటే నిరంతరము పరిపాలించే రాజు, ఆయన నిత్యముండే రాజు, ఆయన నీతి న్యాయములతో పరిపాలించే రాజు, ఆయన కపటము లేని రాజు, న్యాయముగా పరిపాలించే రాజు. ప్రియులారా, మనకు ఉండవలసిన అభిమానం ఎవరి మీద అంటే మనం ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు, ఆయనే మన నిజమైన రాజు తప్ప ఈ లోకములో పరిపాలించే రాజులు వారి కొద్ది కాలమైన విషయం మాత్రం మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలైన వారు ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు న్యాయము తీర్చే దేవుడు, ఆయన న్యాయం చేసే దేవుడు, ఆయన నీతి న్యాయములుగా పరిపాలించే రాజుగా ఉన్నాడు. ఆయన యేసు రాజుగా రాబోతున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారని భక్తులు పాడారు. గమనించండి ప్రియులరా, ఆయన రాజాతి రాజు ప్రియులరా. ఆయనే అంటున్నాడు, నేనే మీ రాజునని ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయనను మనం రాజుగా చేసుకుందాం. మన అభిమానించేది మన ప్రభుని యేసుక్రీస్తును మనం అభిమానించాలి. ఆయన రాజు అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కనుక నిన్ను పరిశుద్ధమైన మార్గం నడిపించగలవాడు, నిన్ను పరిపాలించగలవాడు, నీకు న్యాయం చేయగలవాడు, నీ కన్నిటిని తొడవగలవాడు, నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి విడిపించగలవాడు ఆయనే. గనుక నీవు ఆయనను రాజుగా చేసుకో. అందుకే భక్తులు పాడారు, యేసయ్యా నీవే నా రాజువయ్యా, యేసయ్యా నీవే నా రాజువని. ఎన్నో పాటలు రాజైన యేసయ్య గురించి పాడారు. యేసుక్రీస్తు ఆ శిలువ మరణానికి ముందు మట్లాదు వారం కూడా ఆయనను గాడిద మీద కూర్చున్నప్పుడు వారందరూ కూడా ఓసన్న జయము, యూదుల రాజు జయమని ఆయన కొనియాడారు. ఆయన ఎవరంటే రాజు. ఆయన త్వరగా రాజాతి రాజుగా రాబోతూ ఉన్నాడు. మన పరిపాలించే రాజు ఆయనే, నిరంతరము నిత్యముండే రాజు ఆయనే. ఈ లోకంలో ఎంతోమంది రాజులు వచ్చారు, ప్రపంచాన్ని శాసించగలగాం అనుకున్నారు, కానీ వారందరూ కనుమరుగైపోయారు. కానీ మన పరిపాలించే రాజు నిజమైన పరిశుద్ధుడైన ఆ రాజును మనం కలుగుందాం. యేసయ్యనే మన రాజుగా చేసుకుందాం. ఆయన మాట విందాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది నీ వాక్యం వింటున్నారు ప్రభా, ఏ నిరాశ నిస్పృహలో ఉన్నారు, కృంగిని స్థితిలో ఉన్నారు, చెప్పుకోలేని బాధలు ఉన్నారు తండ్రి. అయ్యా నీవే వారందరికీ పరిశుద్ధ దేవుడిగా ఉందువుగాక, వారి కన్నిటి నాట్యముగా చేయండి. నీవే మా రాజు ప్రభా, నీవే మాము అభిమానించే నాయకుడు తండ్రి. త్వరగా రాజుగా రాబోతున్నావు ప్రభా, రాజులకు రాజు, ప్రభులు ప్రభు తండ్రి. ఈ వాక్యం ఉన్న వారి జీవితంలో గొప్ప సమాధానం, నెమ్మది దయచేయమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు శక్తి గల నామములో మిక్కిలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతిని దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, ఆయన ప్రేమించే బిడ్డలెల్లరకును ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.